విశాఖ ఆర్కే బీచ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డైనో పార్క్ రెస్టో కేఫ్ లో మంటలు చెలరేగాయి. వెదురు బొంగులు కలుపుతో నిర్మించిన రెస్టారెంట్ కావడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఫుడ్ కోర్ట్స్, ప్లే జోన్ కలిపి ఉండడంతో అగ్ని ప్రమాదం తీవ్రత పెరిగిందన్నారు. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రైట్, ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖ ఆర్కే బీచ్ లో ఉన్న డైనో పార్క్ రెస్టో కేఫ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మొత్తం అంతా కూడా గడ్డితో కూడిన హట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూడడానికి భయంకరమైన ప్రమాదంగా కనిపించినప్పటికీ అదృష్టవశాత్తు ఎటువంటి నష్టం వాటిల్లలేదు. పూర్తిగా ఆస్తి నష్టానికే పరిమితమైంది. కానీ ఇది కేవలం అదృష్టమనే చెప్పాలి. సాయంత్రం అయితే ఈ రెస్టో కేఫ్ లో వందల మంది పిల్లలుంటారు. ఇది ప్లే ఏరియాగా కూడా ఉంది. ఈ పిల్లలతో పాటు పెద్దలు కూడా వస్తారు. ఇదంతా కూడా ఫుడ్ ప్రిపేర్ చేసే ఏరియా ఉంది. రెస్టో కేఫ్ కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు కూడా వస్తుంటారు. కాబట్టి లక్కీగా ఇప్పుడు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రస్తుతం మన దగ్గర మున్సిపల్ కమిషనర్ ఉన్నారు. సార్, ఈ ప్రమాదానికి సంబంధించి మీకున్న సమాచారం ఏంటి? సో ఇప్పుడున్న ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క సమాచారం మేరకు ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో, ఈ పార్క్ కోసం తయారు చేసిన అమ్యూజ్మెంట్ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఫైర్ కి బాగా తోడయ్యేటువంటి మెటీరియల్ కావడం వల్ల ఈ మంటలు బాగా ఎగిసిపడడం జరిగింది. సో చాలా తక్కువ టైంలోనే ఫైర్ సిబ్బంది ఇక్కడికి రీచ్ అయ్యి కంట్రోల్ చేయడం జరిగింది. అదృష్టవశాత్తు ఏ విధమైనటువంటి క్యాజువాలిటీలు లేవు. బట్ ఇలాంటి ఒకసారి నిర్మాణాలన్నింటినీ కూడా ఫైర్ డిపార్ట్మెంట్తో మళ్ళీ ఒకసారి సేఫ్టీ ఆడిట్ అనేటువంటిది చేయించడం జరుగుతుంది. సో దట్ ఇలాంటి మెటీరియల్స్ ఉన్న చోట్ల వీళ్ళు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో లక్కీగా ఈరోజు ఏం జరగకపోవడం వల్ల మనం ఓ రకంగా రిలీఫ్ అనే చెప్పాలి. సో వీటికి సంబంధించినటువంటి అన్ని తనిఖీలని ఇమీడియట్ గా చేయడం జరుగుతుంది. అంటే సార్, ఇది అమ్యూజ్మెంట్ పార్క్ లాగా ఉంటుంది. లోపల వెనక ఒక థియేటర్ కూడా ఉంది. పిల్లలంతా లోపల ఉండే అవకాశం ఉంటుంది. సాయంత్రం అయితే చాలా కిటకిటలాడుతున్న ఏరియా. ఇటువంటి ఏరియాలపైన ఎటువంటి మానిటరింగ్ ఉండబోతోంది? సో మనకి ఫైర్ వింగ్ ఉంది, జీవీఎంసీ, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఉంది. వీటన్నిటితో కూడా మామూలుగా మనకు ఫైర్ ఎన్ఓసీస్ తీసుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పెట్టే ఫైర్ ఎక్విప్మెంట్ అంతా కూడా పూర్తి స్థాయిలో పని చేయాలి, వీళ్ళు సర్టిఫై చేయాలి. సో అన్సర్టిఫైడ్ ఫైర్ ఎక్విప్మెంట్స్ ఉన్నా కూడా పెద్ద సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు. సో మళ్ళీ ఇందాక చెప్పినట్టు సేఫ్టీ ఆడిట్ అనేది కంప్లీట్ చేయిస్తాను. పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, సీనియర్ అధికారులంతా కూడా సంఘటన జరిగిన తీరును చూసి ఉరుకులు పరుగులు పెట్టిన పరిస్థితి. ఎందుకంటే సహజంగా ఇది రెస్టో కేఫే అయినప్పటికీ కూడా ప్లే ఏరియా ఉంటుంది, అమ్యూజ్మెంట్ ఏరియా. కాబట్టి లోపల ఎవరైనా పిల్లలు ఉన్నారా, లేకపోతే వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళ సేఫ్టీ ఏంటి అనేది చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం ఈ రెస్టో కేఫ్కి సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతం అంతటినీ కూడా ఫైర్ సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఈ ఎగ్జాక్ట్ గా ఏదైతే ఇప్పుడు ఫైర్ ఫైటర్ ఇక్కడ నీళ్లను ఎగజిమి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తుందో, ఇదంతా కూడా ఒక 3D థియేటర్. అది 3D థియేటర్ కావడంతో ఎప్పుడు కూడా పిల్లలు ఇక్కడే ఉంటుంటారు. ఆ పక్కనే ఒక కెఫ్టేరియా లాంటిది ఉంది. ఆ కెఫ్టేరియాలోనే ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తారు. దానికి సంబంధించిన ఆ పక్కనే ఒక సిలిండర్స్ కూడా ఉన్నాయి. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది. విశాఖ నగరంలో ఇటువంటి ప్రమాదం సాయంత్రం పూట కానీ లేదా పబ్లిక్ ఉన్న సమయంలో కానీ జరిగి ఉంటే తీవ్రతను ఊహించుకుంటేనే ఓళ్ళు గగురుపాటుకు పడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మంటలన్నింటినీ కూడా పూర్తిగా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఫైర్ ఎన్ఓసీలు లేకుండా విశాఖపట్నంలో ఉన్న చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ పూర్తి స్థాయిలో ఫైర్ ఎన్ఓసీలు లేకుండానే నడుస్తున్నాయి అనేది అర్థమవుతోంది. ఇటీవల కాలంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. 3 ఆసుపత్రులలో, అవి కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రమాదాలు జరిగాయి. వాటికి సేఫ్టీ ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ సేఫ్టీ ఆడిట్ అనే విషయాన్ని కూడా తూతూ మంత్రంగా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెస్టో కేఫ్ లో జరిగింది. అదృష్టవశాత్తు ఏమీ జరగలేదు. కానీ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగి ఉన్నా ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో ఈ రెస్టో కేఫ్లు కానీ లేకపోతే ఇతర నిర్మాణాలు కానీ ఉంటున్నాయి. విశాఖ నగరంలో భద్రత అనేది పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఇలాంటి అమ్యూజ్మెంట్ పార్కులు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, వాటిపైన కఠినమైన విధానాలను అవలంబించాలి. సేఫ్టీ ఆడిట్ ను చేసి పూర్తి స్థాయిలో అన్ని నిబంధనలు పాటిస్తున్నారని తెలుసుకున్న తర్వాత మాత్రమే అనుమతులు ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ప్రస్తుతానికి ఈ రెస్టో కేఫ్ లో మంటలను అదుపు చేసే ప్రయత్నం కొనసాగుతోంది. ఫైర్ ఫైటింగ్ మిషన్స్ పూర్తిగా స్థాయిలో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదంతా పూర్తిగా గడ్డితోనూ ప్లాస్టిక్ మెటీరియల్తో నిర్మాణం జరిగి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా పూర్తిగా తమ ఆధీనంలో తీసుకోవడానికి సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. సురేష్తో రవిచంద్ర, NTV, విశాఖపట్నం.